ఇది మిడ్ మార్నర్ రైల్వే బ్రిడ్జ్ యొక్క కిందికి వెళ్ళి పిల్లర్స్ తీసుకుంటూ వస్తారని చెప్పినాను కదా. ఇది కిందికి తీస్తారు. అంటే మన బేస్ అయితే ఎంతమంది చేసుకున్నారో ఆ బేస్ నుండి కిందికి తీస్తారు. కిందికి దాంతో తవ్వుతున్నారు. తవ్వి మళ్ళీ మట్టి మొత్తం పైన తీస్తారు. అంటే ఇవి ఏతున్నాయో మనం ఇంతకుముందు 9 పిల్లలు అని చెప్పి, అంటే ఇంతకుముందు ఒక వీడియోలో 9 పిల్లలు అని చెప్పుకున్నాం కదా. 9 పిల్లలు కిందికి వెళ్ళి వస్తాయని చెప్పినాం కదా. ఆ 9 పిల్లలు ఒక్కొక్క దగ్గర 6 పిల్లలు కూడా వస్తున్నాయి. ఇది ఈ విధంగా తవ్వుతున్నారు. అది మొత్తం అంటే అది లోపలికి పోయింది. లోపలికి పోయి పర్ఫెక్ట్గా లేదు. ఇంతకుముందు చూసుకుంటే ఇది దింపేటప్పుడు ఏం చేసినంటే కొంతవరకు తవ్వేసి ఇది పైన మట్టి పైన మట్టి పైన తీసుకొచ్చి అట్లా ఇస్తారు. అంటే ఇట్లే మనం అండర్ గ్రౌండ్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిల్లర్స్ ఈ విధంగా తీస్తారు. ఇది ఒక మీకు క్లారిటీ రావాలని చూసుకుంటే నేను ఈ వీడియో చూడగలుగుతాను. కింది మనం అది తిప్పేటప్పుడు కూడా లెవెలింగ్ చేస్తారు. లెవెల్ పెట్టి దాన్ని సెట్ చేస్తారు. మళ్ళీ లోపలికి అంటే వాళ్ళు ఫస్ట్ ఇచ్చుకున్న మార్కింగ్ ప్రకారం ఏం అయితే 3 అయితే 4 6 9 అనేది ఆ లెక్కన వీళ్ళు తీస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఈ విధంగా మీకు ఇట్లాంటి వీడియో చూపెట్టలేదు ఇంతకైతే ఎప్పుడు చూపెట్టలేదు నేను. ఈ వీడియో అయితే పర్ఫెక్ట్గా మీకు ఈ వీడియోలో అండర్ గ్రౌండ్ నుండి పిల్లర్స్ ఎట్లా వస్తాయి అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అంటే దానికి మన కింద డ్రిల్ చేయడానికి కూడా ఒక 2-3 రకాలుగా ఉన్నాయి. మిషనరీస్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ కింద డ్రిల్ చేస్తారు. డ్రిల్ చేసి మళ్ళీ దాంట్లో మట్టి అంతా ఇరుక్కుంటుంది. మట్టి ఇరుక్కుంటే ఆ మట్టి మొత్తం మళ్ళీ పైన తీసుకొచ్చి ఇట్లా షేక్ చేస్తే మట్టి మొత్తం కింద పడుతుంది. ఇప్పుడు చూడండి ఇట్లా పడుతుంది. కొత్త పైనకి వెళ్తున్నది, బయటకు వచ్చింది. అది మొత్తం ఆడ బయట దాని చుట్టూతోనే పడగొట్టింది. వారవా నిజంగా టెక్నాలజీని మెచ్చుకోవాల్సిందే. వాస్తవానికి టెక్నాలజీని మెచ్చుకోవాల్సిందే. దాన్ని మనకు వీళ్ళ ఎక్కడైతే దాన్ని బేస్ బట్టి ఎన్ని ఫీట్లు అయితే లోతు కొట్టాలో అన్ని ఫీట్లు లోతు తీసిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ సలాక్ అంటే రింగులాగా సలాక్ అంతా కిందికి వేసి కాంక్రీట్ నింపుకుంటూ వస్తారు దీనికి మొత్తంలో. ఓకే, గుడ్ ఎక్స్పీరియన్స్. ఇది మంచి ఎక్స్పీరియన్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ మంచి వీడియో వస్తాయి రైల్వే బ్రిడ్జ్కి సంబంధించింది. డ్రిల్ చేసిన తర్వాత మళ్ళీ అది ఒకటి రౌండ్గా ఉన్నదని లోపలికి దింపుతారు. లోపలికి దింపి మనకి కిందికి వెళ్ళి మళ్ళీ కాంక్రీట్ లాంటివి కోసుకొని వస్తారు. అది లెవెల్ కూడా చూస్తున్నారు. సైడ్ లెవెల్ చూసుకుంటూ దింపుతారు దాన్ని.